మలాకీ గ్రంథము మొదటి అధ్యాయము. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసితిని. మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరలా కట్టుకొందము రండని ఎదోమీయులు అనుకొందురు. అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకొన్నను, నేను వాటిని క్రింద పడద్రోయుదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. కన్నులారా దానిని చూచి ఇశ్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా బహు ఘనుడుగా ఉన్నాడని మీరందురు. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడు వాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మునడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరచితిమని మీరందురు. యెహోవా భోజనపు బల్లను నీచపరచినందు చేతనే కదా. గుడ్డిదానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి. మీ చేతనే గదా అది జరిగెను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మోయువాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. మీ యందు నాకిష్టము లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు, దాని మీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు. అయ్యో, ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటిదానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేను ఇట్టి దానిని అంగీకరింతునా అని యెహోవా అడుగుచున్నాడు. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగధియుండగా యెహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. రెండవ అధ్యాయము. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకియ్యబడి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీరు దానిని మనస్సునకు తెచ్చుకున్నరైతిరి గనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించియుంటిని. మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖముల మీద పేడవేతును. పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడవేతును. పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు. అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకిచ్చిన వాడను నేనే అని
మీరు తెలుసుకొందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చితిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. అయితే మీరు మార్గము తప్పితిరి. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము? యూదావారు ద్రోహులైరి. ఇశ్రాయేలీల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెండ్లి చేసుకొనిరి. యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేల్కొలుపు వారిని పలుకు వారిని సైన్యములకు అధిపతియగు యెహోవాకు నైవేద్యము చేయువారిని యెహోవా నిర్మూలము చేయును. మరియు రెండవసారి మీరు అలాగుననే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయునున్నాడు. అది ఎందుకని మీరడుగగా యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవడునూ ఇలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసెను గదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవనమున పెండ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియయని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుతున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. 3వ అధ్యాయము. ఇదిగో, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగ్గుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాని సబ్బు వంటివాడు. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను
నాకు భయపడక వారి కూలీ విషయములో కూలీ వారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయు వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవానైన నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందురు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందురు. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునేయున్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్చక యుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. 4వ అధ్యాయము. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉందురు. వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు. మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును.